హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. ఈరోజైతే నేను ఒక మంచి ప్యాక్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ మీద కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీ వరకు వస్తాయన్నమాట. సో ఈరోజు నేను ఆరెంజ్ ఫేస్ ప్యాక్ గురించి, అంటే ఫేస్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనం ఇంట్లో ఆరెంజెస్, ఇప్పుడు ఈ సీజన్లో ఆరెంజెస్ బాగా దొరుకుతాయి. సో ఆరెంజెస్ని తిన్న తర్వాత ఆ పీల్ని అస్సలు పడేయకండి. సో వాటి వల్ల చాలా యూజెస్ ఉంది. ఎందుకంటే దీంట్లో విటమిన్ సి ఉంటుందన్నమాట. మన ఫేస్కి చాలా గ్లోయింగ్ని ఇస్తుందన్నమాట. సో వీటిని బాగా కడిగేసిన తర్వాత మనం వీటిని ఎండబెట్టుకొని మన ఫేస్ పౌడర్ చేసుకుంటే మన ఫేస్కి చాలా గ్లోయింగ్ ఉంటుంది, చాలా బ్రైట్నెస్ వస్తుంది. సో ఇదన్నమాట. నేనైతే బాగా కడిగేస్తున్నాను, ఎందుకంటే దాని మీద కెమికల్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ అయితే వాటిని బాగా కడిగేస్తున్నాను. అలా కడిగేసిన తర్వాత మనం వాటిని ఆరబెట్టేసి ఎండబెట్టేసుకోవాలన్నమాట. నాకైతే ఇది ఆరబెట్టడానికి ఒక 2-3 వీక్స్ పట్టింది, ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా, ఎండ అనేది అస్సలు ఉండట్లేదు. సో వీటిని నేను బాగా ఎండబెట్టేసి రోజు డైలీ ఎండబెట్టేసుకుంటున్నాను. సో దీన్ని పౌడర్ చేశానమాట, అది పౌడర్. సో దీనికి కావాల్సింది పౌడర్. సో నేను ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అనమాట అది. అంత పౌడర్ వచ్చేసింది. ఈ పౌడర్ అనేది మన ఫేస్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మన స్కిన్ని గ్లోయింగ్ చేయడానికి దీన్ని యూజ్ అవుతుంది, అండ్ బ్రైట్నెస్ పెంచడానికి, మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాము. సో అలా మెత్తగా పౌడర్ చేయాలన్నమాట. సో అది తర్వాత దీంట్లో హనీ వేసేస్తున్నాను దానికి సరిపడా. ఇంకా దీంట్లో నేను రోజ్ వాటర్ కూడా పోసేస్తున్నాను. ఈ 3 మిక్స్ చేసేసుకొని మన ఫేస్కి అప్లై చేసేస్తే మీ స్కిన్ అనేది ఇన్స్టెంట్గా గ్లోయింగ్ వచ్చేస్తుంది. దీన్ని వీక్లీ మీరు 2 టైమ్స్ మీరు అప్లై చేశారంటే మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం ఉంచాలన్నమాట. సో మనం ఫేస్కి ఇలా అప్లై చేయాలి. ఫేస్ అంతటికి ఇలా అప్లై చేసిన తర్వాత ఇది డ్రై అయ్యేంత వరకు, అంటే ఒక 15 మినిట్స్ వరకు ఇలా ఉంచేసుకొని మీరు కడిగేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. సో ఈ ఆరెంజ్ పీల్లో విటమిన్ సి ఉంటుందండి. విటమిన్ సి వల్ల మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది. ఇప్పుడు డ్రై అయిపోయింది అనమాట, 15 మినిట్స్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని వాష్ చేసేసుకొని వస్తాను. మీరే అబ్జర్వ్ చేయండి నా స్కిన్ అనేది ఎలా వచ్చింది అని చెప్పి. ఒక్కసారి అప్లై చేసుకుంటేనే ఇంత గ్లోయింగ్గా వచ్చింది. సో మీ ఫేస్ అనేది మీకు అర్థమైపోతుంది ఎంత చేంజెస్ ఉంది అని చెప్పేసి. సో చూసారు కదా, మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేసేస్తుంది, అండ్ లోపల నుంచి క్లీన్ చేస్తుంది అనమాట. మనం దీంట్లో హనీ వేసాము, అండ్ రోజ్ వాటర్ వేసాం కదా. హనీ వల్ల ఏంటి అంటే అన్ఈవెన్ టోన్ని మ్యాచ్ చేస్తుంది, అండ్ మన స్కిన్ కలర్ని, అంటే మన స్కిన్ మీద హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ని కూడా మన స్కిన్ కలర్లోకి చేంజ్ చేస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.